చప్పట్లు కొట్టండి. అద్భుతం. సోదరిమణులారా, అలా చూడండి. వీళ్ళిద్దరూ ఇక్కడికి కూడా వచ్చేశారు. వీళ్ళిద్దరి నుండి విముక్తి పొందడానికి నేను ఎవరినైనా చంపేస్తాను. బాబు, ఈరోజు నువ్వు చాలా బాగా మ్యాజిక్ చేశావు. ఇదే విధంగా కఠినంగా శ్రమించు. మీ నాన్నకంటే గొప్ప బయట వాళ్ళు గ్రీన్ రూమ్ లోకి వెళ్ళడం కుదరదు. మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? వాళ్ళని లోపలికి రానివ్వు. బాబు, నువ్వు 2 నిమిషాలు బయటకు వెళ్ళు. మనోజ్, వద్దు నాన్న, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. కుక్కు బాబు, మీరు గుడ్ బాయ్ కదా. గుడ్ బాయ్స్ ముందుదనం చేయకూడదు. నేను మీకు మంచి ఐస్ క్రీమ్ కొనిస్తాను. రండి. వద్దు నాన్న, ఇక్కడ వెయిట్ చేస్తాను. ప్లీజ్ నాన్న. రండి, త్వరగా రండి. ఇలా చూడు బాబు, నేను చెప్పేది విను. ఇప్పుడు మీకు ఏం చేయాలి? ఏం చెయ్యాలా? మేము ఇక్కడికి దేనికోసం వచ్చామో మీకు బాగా తెలుసు. నేను మీకు చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు ఏది ఆశిస్తున్నారో అది ఖచ్చితంగా జరగదు. అది ఎందుకు జరగదు? మేమేం తప్పుగా అడగలేదు కదా. చెప్పు, నీకెంత డబ్బు కావాలి? చూడండి, మీకు బాగా తెలుసు. డబ్బు ఆశ చూపించి ఈ సురావర్ లక్ష్యాన్ని మీరు అడ్డుకోలేరు. ఇక మీరిద్దరూ బయటికి వెళ్ళొచ్చు. ఒకవేళ నువ్వు గనక ఒప్పుకోకపోతే ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసురా. ఆ ప్రయత్నం చేయకండి, మీరు చాలా ఇబ్బంది పడతారు. అవుట్. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అవుట్. వెళ్ళండి ప్లీజ్. మేము నిన్ను వదిలిపెట్టాం. సరే, ఇక చాలు, బయలుదేరండి. నాన్న. అరే బాబు, నాన్న, నువ్వు ఇంకా వెళ్ళలేదా? వాళ్ళు ఎందుకని మీతో గొడవ పడ్డారు? అదేం లేదు బాబు, కొంతమందికి ఇదే అలవాటు. సంబంధం లేకుండా గొడవ పడుతుంటారు. నువ్వు ఐస్ క్రీమ్ తిన్నావా? లేదు. సరే, పర్వాలేదులే, ఇంటికి వెళ్ళి తిందాం. ఇప్పటికే బాగా లేట్ అయింది, నిద్ర వస్తోంది. పద, వెళ్ళి పడుకుందాం. అలాగే. ఎవరు ఈ టైంలో? ఇంత అర్ధరాత్రి వేళ ఎవరు చేసుంటారు? కొత్త నెంబర్ నుండి ఫోన్ వస్తోంది. నాన్న, ఎవరు? బాబు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నాన్న, ఎక్కడికి వెళ్తున్నారు? త్వరగా వచ్చేయండి నాన్న. హలో, ఎవరండి ఈ టైంలో నా ఫోన్ చేసేది? నీకు నేను ఇప్పటికే 1000 సార్లు చెప్పాను, అలా ఎప్పటికీ జరగదు అని. అయినా మళ్ళీ ఫోన్ చేస్తున్నావేంటి? ఏమన్నావు? సరే, అక్కడే వెయిట్ చేస్తుండు. నేను బయలుదేరి ఇప్పుడే వస్తున్నాను. నాన్నా, నాన్నా, నాన్నా. నాన్న ఎందుకు ఫోన్ అటెండ్ చేయడం లేదు? ఫోన్ తీయండి నాన్న. బాబు, బాబు, లేమ్మా. నాన్న, బాబు, ఏడవకూడదు. నాన్న ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా? ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నిన్న రాత్రి నాన్న ఎక్కడికో వెళ్ళారు, తిరిగి రాలేదు అంకుల్. బాబు, భయపడద్దు, నాన్న వచ్చేస్తారు. సార్, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చేయలేదు అసలు. మనం ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేద్దాం. ఇది చూడండి, మనం ముందు వెళ్ళి పోలీసులకి కేసు ఇద్దాం. చందన్ కరెక్ట్ గానే చెప్తున్నారు. మీరిద్దరూ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరండి. సరే, ఓకే. కుక్కు, కాస్తైనా తినమ్మా. నాన్న తిరిగి వచ్చేంత వరకు నేనేమి తిన్నో. కుక్కు బాబు, ఏడవకూడదు. మీరు రిపోర్ట్ ఇచ్చారా? ఇచ్చేసాం. సార్ని ఖచ్చితంగా కనిపెడతారని నమ్ముతున్నాం. ఈ కుమార్ ఇప్పుడే ఫోన్ చేయాలా? హలో కుమార్ సార్, నాకు తెలుసు ఈ షోకి మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారు. కానీ మేము ఏం చేయాలి? జరోవర్ సార్ లేకుండా షో ఎలా చేస్తాం? చూడండి, నా లెవెల్లో పూర్తి ప్రయత్నం చేస్తున్నా. అలాగే నేను ఫోన్ చేస్తాను. ఒకవేళ ఈ షో జరగలేదంటే స్పాన్సర్స్ కి చాలా నష్టం. ఇంకా సార్ సంపాదించుకున్న పేరంతా నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఒకే ఒక మార్గమే ఉంది. ఏంటి? జరోవర్ సార్కి బదులుగా ఆ షోని కుక్కువే చేసి తీరాలి.
కానీ ఆల్రెడీ వాడు భయపడిపోయినాడు. వాడు ఎలా చేస్తాడు ఈ విషయాన్ని? మన దగ్గర వేరే దారి లేదు కదా. కుక్కు బాబు, నువ్వు గుడ్ బై కదా, ఏడవకూడదు ప్లీజ్. చూడు, ఒకవేళ నాన్న సరైన టైంకి రాలేదంటే ఆయన ప్లేస్ లో షో చేస్తావు కదా. నేను చెయ్యను, నాన్న లేకుండా నేను షో చెయ్యను. నాన్న నాకు మెసేజ్ పంపించారు. అరే, ఏం పంపించారు చూడు. కుక్కు నాన్న, నువ్వు రెడీ అయ్యి షోకి వెళ్ళు. నేను ఒక చోట ఉన్నాను, ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తాను. చూసావా, ఇప్పుడు షో చేస్తావు కదా. ఆ? ఇంకా సార్ వస్తానని చెప్పారంటే ఆయన ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు చూడండి, మన షో ఇంకా బాగా సాగుతుంది. నిజమే. అదంతా ఓకే శాండీ ఆంటీ, కానీ నాన్న రావడానికి లేట్ అయిందంటే స్టేజ్లో నాన్న ప్లేస్లో ఉండేదెవరు? చందన్. ఏంటి, నేనా? అవును చందన్, ఒకవేళ సార్ టైంకి రాలేదంటే మాస్క్ వేసుకుని స్టేజ్కి నువ్వే వెళ్ళాలి. కానీ నేను ఎలాగా? మాస్క్ వేసుకుంటే ఎవరికి తెలియదు, ప్లీజ్. ఆల్ రైట్, సరే ఓకే. కత్తితో పొడిసి ఇతన్ని హత్య చేశారు. అవును సార్, రక్తం కూడా చూడండి ఎలా అయిందో. హత్య చేసి చాలాసేపు అయింది. ఈయన చనిపోయి దాదాపు 12 గంటల సేపు అయి ఉంటుంది. ఇది మీకు ఎలా తెలిసింది? ఫ్రెడీ రైగర్ మోటిస్ని చూశాను. రైగర్ మోటిస్ సరిగ్గా 6 గంటల్లో చనిపోయాక మారడం ప్రారంభిస్తుంది. బాడీకి స్పర్శ లేకుండా పోతుంది. ఆ తర్వాత 6 గంటల తర్వాత మళ్ళీ బాడీ లూజ్ అవడం ప్రారంభిస్తుంది. రైగర్ మోటిస్ ముగిస్తుంటుంది. అందువల్ల క్లియర్గా ఉంది, దాదాపు ఆయన చనిపోయి 12 గంటలు అయి ఉంటుంది. మీరందరూ చివరిగా జొరోవర్ సార్ని ఎప్పుడు చూశారు? ఆయన పేరు జొరోవరే కదా? అవును సార్, జొరోవర్ మన బాస్. నిన్న రాత్రి నుండి ఆయన కనబడలేదు. నైట్ నుంచి కనపడలేదా? అలాంటప్పుడు మీరు ఎందుకు పోలీసులు ఇంకా కంప్లైంట్ ఈ ఇవ్వలేదు? రోజు ఉదయం పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. పోలీస్ అతన్ని వెతకడానికి ముందు ఇలాగా. మేం కల్లో కూడా అనుకోలేదు సార్కి ఇలాంటి పరిస్థితి ఏ వస్తుందని. టైం నుంచి అతను కనపడలేదు? ఉదయం దాదాపు 3:30 నుండి. ఉదయం ఆయనకి ఏదో ఫోన్ వచ్చింది సార్. ఆ సమయం లేచి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు సార్. కాల్ వచ్చిందా? కరణ్, జొరోవర్ కాల్ లిస్ట్ చెక్ చేయండి. నిన్న రాత్రి ఎవరి దగ్గర నుంచి కాల్ వచ్చిందో అది చూడండి. మీరందరూ ఇతనితో పాటే పనిచేస్తున్నారా? అవును సార్, నేను ఆయన బిజినెస్ మేనేజర్ మనోజ్, ఈమె మెయిన్ డాన్సర్ శాండీ, ఇంకా ఆయన అసిస్టెంట్ చందన్ సార్. మీతో ఎవరు చెప్పారు జొరోవర్ కనపడలేదని? తన 8 ఏళ్ల కొడుకు కుక్కు సార్. ఆ కుక్కుని కాస్త పిలవండి చూద్దాం. సార్, కుక్కు కూడా కనపడటం లేదు సార్. ఏంటి, కనిపించట్లేదా? కానీ ఈ విషయాన్ని మీరు ఇప్పుడు చెప్తున్నారు? షోకు ముందు కుక్కు పెట్టిలోకి వెళ్ళాడు మేడం. ఆ తర్వాత అక్కడ బ్యాక్గ్రౌండ్ ద్వారా హ్యాంగర్స్ నుంచి స్టేజ్కి రావాలి మేడం. ఆయన రాలేదు సార్. దానికి బదులుగా జొరోవర్ సార్ బాడీయే వచ్చింది. మరి మీరు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చెక్ చేయలేదా? బ్యాక్గ్రౌండ్ మాత్రం కాదు సార్, మేము మొత్తం ఆడిటోరియాన్ని చెక్ చేస్తాం సార్. కానీ కుక్కు ఎక్కడా లేదు. ఒకవేళ జొరోవర్ ని హత్య చేసిన వాడు కుక్కుని వాడితో పాటు తీసుకెళ్లడా ఏంటి? కుక్కుకి ఉన్న మ్యాజిక్ ట్రిక్ ఏంటి? స్టేజ్కి తను ఎలా వస్తాడు? ముందు కుక్కు ఆ పెట్టెలోకి వెళ్తాడు. ఆ తర్వాత కారిడోర్లో ఉన్న ఒక రహస్య ద్వారం ద్వారా బ్యాక్గ్రౌండ్కి వెళ్తారు. బ్యాక్గ్రౌండ్ నుంచి హ్యాంగర్స్ ద్వారా స్టేజ్కి వస్తాడు. సరే, స్టేజ్కి రావడానికి తను హ్యాంగర్స్ వేసుకుంటాడు. ఆ రూమ్ ఎక్కడా? రండి సార్. కుక్కుకు హార్నెస్ వేసేవాళ్ళు ఎవరిక్కడ? సార్, అది గేందా ఇంకా పెందా సార్. గేందా పెందా ఇవి నిజమైన పేర్లా కార్టూన్ పేర్లా? పిలవండి గేందాని పాందాని. వాళ్ళెక్కడా? చాలాసేపటి నుంచి వాళ్ళు కనపడలేదా? ఏంటి, వాళ్ళు పారిపోయారా? నేను మీకు ముందే చెప్పాను కదా, ఆర్డర్ నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదని చెప్పి. సారీ సార్, తప్పు జరిగిపోయింది. ఏంటి సారీ సార్? వాళ్ళ అడ్రస్ ఇవ్వండి. ఎక్కడున్నారు వాళ్ళు? ఇక్కడ కంపెనీ కాటేజీలోనే ఉన్నారు సార్. రెడీ, వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారా లేదా వెళ్ళి చూడండి, పోండి. కుక్కు హార్నెస్ వేసుకుని ఇక్కడి నుంచి స్టేజ్కి వెళ్లాల్సిన వాడు, కానీ తనకు బదులుగా ఈసారి జొరోవర్ బాడీ స్టేజ్కి వెళ్ళింది. అంటే ఆ బాడీ ఇక్కడ ఈ రూమ్లోనే ఉండాలి. ఇక్కడికి బాడీ తీసుకొచ్చారంటే ఎవరో చూడకుండా ఎలా? ఎందుకు మీకేం తెలియలేదు? మేము షో ఏర్పాటులో బిజీగా ఉన్నాం సార్. అందువల్ల ఎవరో సరైన సమయం చూసి జొరోవర్ సార్ బాడీని. సార్ బాడీని ఓపెన్ గా ఇక్కడ తీసుకురారు, లేకపోతే ఒక మూటలో ఇంకా బాక్స్ లో తీసుకొచ్చి ఉండాలి. పెట్టెలోనా? చెక్ చేయండి. ఈ పెట్టె ఖాళీగా ఉంది. సార్, ఈ పెట్టి కూడా ఖాళీగా ఉంది. ఖచ్చితంగా ఇదే అయి ఉంటుంది. ఓ నో, ఇది చూడండి, రక్తపు మరక.
అంటే ఎవరో జురావర్ బాడీని ఈ పెట్టెలో వేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఒక నిమిషం సార్, ఒక నిమిషం సార్. ఈ పెట్టి మాది కాదు సార్. ఏంటి? ఇది మీది కాదంటే అర్థం ఏంటి? ఇది మీ వస్తువులతో పాటు ఇక్కడుంది. చూడండి మేడం, చూడడానికి ఈ పెట్టి మా పెట్టిలాగే ఉంటుంది. చూడండి, ఈ పెట్టి మాది, ఈ పెట్టి మాది, పైన ఉన్న 2 పెట్టెలు మాది, కానీ ఈ పెట్టి మాది కాదు. అలాగా? అయితే ఎవరో ఈ పెట్టెని తయారు చేశారు, జరావర్ బాడీని ఇందులో పెట్టి తీసుకొచ్చారు. కానీ సార్, హంతకుడు ఎందుకని ఇంత కష్టపడ్డాడు? తన బాడీని ఎక్కడైనా దాచిపెట్టి ఉండొచ్చు, లేకపోతే అడవిలో కప్పెట్టి ఉండొచ్చు. ఇంత రిస్క్ ఎవరైనా చేస్తారా? వాడి ఆలోచన ఈ శవాన్ని పాతేయడం కాదు, వాడి ఆలోచన వేరేదో. ఖచ్చితంగా ఇది గేందా పేందా పని అయ్యి ఉంటుంది. కానీ ఇలాంటి పెట్టి చేయడానికి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. గేందా పేందా చాలా పేదవాళ్ళు, చాలా కష్టపడి 2 పూట భోజనం తింటున్నారు. ఎవరైనా వాళ్ళ పాకెట్స్ని నింపుండొచ్చు కదా ఈ హత్యలో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. ఇలాంటి పెట్టెను పక్కనే ఎవరు చేస్తున్నారో అది మనం కనిపెట్టాలి. సార్, నేను గేందా పేందా గురించి విచారించాను. గేందా ఇక్కడ నుండి ఒంటరిగా వెళ్ళాడు. ఇంకా పేందా ఏదో పాత వస్తువులతో వెళ్ళిపోయాడు సార్. అది వాచ్మెన్ చూశారు సార్. అలా అయితే ఇదంతా పేందా పని అన్నమాట. ఆ పాత వస్తువులతోటి వాడు కుక్కుని దాచిపెట్టి తీసుకెళ్ళాడు. సార్, సచిన్, జరావర్కి రాత్రి 3 గంటలకి ఫోన్ వచ్చింది కదా, అది ప్రేమ్ కుమార్ అనే పేరులో ఉంది సార్. ఇంకేంటి? వెంటనే మేము ఆ అడ్రస్కి వెళ్ళాం, శక్తినగర్. తర్వాతే తెలిసింది అది ఫేక్ అడ్రస్ అని. ఏ వ్యక్తి అయితే సిమ్ కార్డు తీసుకున్నాడో అతని పేరు, అడ్రస్ నకిలీ సార్. ఓ, ఆ ఫోన్ లొకేషన్ ఏంటి? సార్, ఆ నేరస్తుడు సరిగ్గా జొరావర్ ఇంటి దగ్గర నుండి ఫోన్ చేశాడు. అంటే సచిన్, ఖచ్చితంగా జురావర్ అతని ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు వాడు జురావర్ని ఎత్తుకుపోయాడు. సరే, ప్రేమ్ కుమార్ ఫోన్ చివరి లొకేషన్ ఏంటి? చివరిగా అతని లొకేషన్ సముద్రం దగ్గర చూపిస్తోంది. సముద్రపు ఒడ్డా? అంటే ఒకవేళ ఇలా ఉంటుందా, వాడు ఆ ఫోన్ని ఎవరికి వాడి లొకేషన్ తెలియకూడదని సముద్రంలో విసిరేశాడా? జురావర్ తన కొడుకు కుకు కూడా SMS పంపించాడు కదా? అవును సార్, ఆయన ఆఖరి లొకేషన్ కూడా సముద్రమే సార్. ఆ తర్వాత ఫోన్ ఆఫ్ అయిపోయింది. మై గాడ్, ఆ ఫోన్ చివరి లొకేషను సముద్రం దగ్గరే. సార్, సార్, మిస్టర్ మనోజ్ అంటున్నారు ఒక లేడీ ఒక వ్యక్తి మీద అనుమానమట. తనెవరో? ఇది చూడండి సార్, వీళ్ళు ఎప్పుడూ జరావర్ సార్ని చూడడానికి మేకప్ రూమ్కి వస్తారు. వాళ్ళు ఎప్పుడూ అతనితో చాలా గొడవ పడుతూ ఉంటారు సార్. ప్రతిరోజు వస్తారు సార్. ఒక పని చేయి పంకజ్, వీళ్ళిద్దరు ఫొటోస్ని న్యూస్ ఛానల్స్కి పంపించు, అలాగే న్యూస్ పేపర్స్కి కూడా పంపించు. తర్వాత పెట్టి విషయం, ఆ పెట్టెలోనే రక్తం దొరికింది. దీని గురించి త్వరలో కనిపెట్టాలి, ఇందులో రహస్యం ఏముందో. ఈ పెట్టెని స్పెషల్గా మ్యాజిక్ షో కోసం తయారు చేశారు. అవును సార్, ఇది నేనే తయారు చేశాను. ఈ పెట్టి చేయమని వచ్చింది ఎవరో? సార్, వాళ్ళ పేరు నాకు తెలియదు సార్. రాసి కూడా నేను పెట్టను సార్. అలాగే ఇంకా నేను వాళ్ళని మర్చిపోలేను సార్, ఎందుకంటే వాళ్ళు ఫోటో చూపించారు, అది చాలా పక్కాగా ఉండింది. అలాంటి పెట్టే వాళ్ళకి కావాలని చెప్పారు. అది ఎవరు? అది ఇద్దరు సార్, అది ఒక అమ్మాయి ఒక అబ్బాయి సార్. వాళ్ళ స్కెచ్ మీరు వేసి ఇవ్వగలరా? మొహాన్ని ఎక్కడ సార్ నేను చూశాను, అతని మొహమే చాలా వింతగా ఉండింది సార్. అలాగే జోకర్ లాగా మేకప్ వేసుకున్నాడు, జుట్టు కొంచెం తేడాగా ఉండింది, అలాగే డ్రెస్ కూడా చాలా తేడాగానే ఉండింది సార్. ఏదో సర్కస్ నుంచి అలాగే వచ్చేసాడు అనిపించింది. మరి ఆ లేడీ? ఆ అమ్మాయి కూడా స్కార్ఫ్ వేసుకుంది సార్, అందువల్ల తన మొహాన్ని నేను చూడలేదు సార్. అంటే వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఆ మ్యాజిక్ షో నుంచే వచ్చారు. ఒకవేళ ఈ నేరంలో ఇద్దరికి సంబంధం ఉందా? అయితే వాళ్ళ ముఖం మీద మనం చాలాసేపటికి గాయం చూడనివ్వకూడదు. వాళ్ళ ముఖానికి ఉన్న తెరని చించి తీరాలి. సిఐడి మీకు ఎంత ధైర్యం ఉంటే మా పరువు తీస్తారు మీరు. మీరు మా ఫోటోని పేపర్లో వేశారు, మేమేనా వాంటెడా? మేము న్యూస్ పేపర్లో మీ ఫోటోలు మాత్రం వేశాం, కానీ మీరు హత్య చేశారు. జొరావర్ని హత్య చేశారు. ఏంటి? జురావర్ని హత్య చేశారా? ఏమి ఎరగనట్టు నటించొద్దు, మాకంతా తెలుసు. మీరు రోజు జొరావర్తో గొడవ పడ్డారు. సార్, గొడవ పడింది నిజమే, కానీ దానికి అర్థం ఇది కాదే. జొరావర్ని హత్య చేసింది మేమా? అయితే మీరు హత్య చేయకపోతే ఇంకెవరు చేశారు? ఎవరు చంపారో మాకెలా తెలుస్తుంది సార్? జురావర్ని మేము చంపుంటే మేమెందుకు సార్ స్వయంగా ఇక్కడికే వస్తాము? మీరే చెప్పండి సార్. మీరిద్దరూ హత్య చేయలేదనే అనుకుందాం, కానీ ఇలా చెప్పొచ్చుగా, ఏ విషయంగా మీరు జురావర్తో గొడవ పడుతున్నారు? సార్, కుక్కు మా అబ్బాయి, కానీ తన దగ్గర ఉంటున్నాడు. అంటే చిన్నప్పుడు మా కొడుకు కుక్కు తప్పిపోయాడు. వాడిని వెతకడానికి మేము ఎన్నో ప్రయత్నాలు చేసాం, ఎక్కడ వెతికినా వాడు మాకు దొరకలేదు. అప్పుడే మాకు తెలిసింది వాడు ఏదో ఒక అనాథాశ్రమంలో ఉన్నాడని. అక్కడ ఎవరో జొరావరైనా అయినా
మా అబ్బాయిని దత్తక తీసుకున్నారని. మేము అప్పుడప్పుడు జురావర్ని కలుస్తానికి వెళ్లే వాళ్ళం. మా కొడుకుని మాకు తిరిగి ఇమ్మని చెప్పి అడగడానికి వెళ్లే వాళ్ళం. కానీ అతను మా మాట వినలేదు సార్. సార్ వీళ్ళు అబద్ధం చెప్తున్నట్టున్నారు. వీళ్ళే సురావర్ని చంపేసింది, ఇంకా కుక్కుని కిడ్నాప్ చేశారు. ఏంటి, నా కొడుకు కుక్కు కనిపించట్లేదా? అవునండి. లేదు, అలా జరగకూడదు. దేవుడా, మా పైన జాలి చూపించు. మా కనిపించలేని కొడుకుని మా నుంచి దూరం చెయ్యకు. సార్ ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి సార్. సార్ దయచేసి అడుగుతున్నా, మీరే మా కుక్కుని కాపాడగలరు సార్. కుక్కుని మేము ఖచ్చితంగా కనిపెడతాం. కానీ మీరు ఇలా Please, అనుకోవద్దు, మిమ్మల్ని మేము నమ్మేశామని. అంటే మీరే కుక్కు తల్లిదండ్రులు అని. దానికి ఎవిడెన్స్ కావాలి. ఉంది సార్, ఎవిడెన్స్ ఉంది సార్. అవును సార్, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మేము ఇప్పుడే చూపిస్తాము. ఇదిగోండి సార్, ఇది వాడి బర్త్ సర్టిఫికేట్. ఇప్పుడు మేము కనిపెట్టేస్తాం మీరు చెప్పిన దాంట్లో ఎంత అబద్ధం ఉంది, ఎంత నిజం ఉంది అని. కానీ అంతకుముందు మేము కుక్కుని వెతికి కనిపెడతాం. మీరు ఏం చెప్తున్నారు? మేము మా బాస్ని కోల్పోయి ఉన్నాం, కానీ మీరు మా మీదే నింద వేస్తున్నారు. ఒకటి మాత్రం క్లియర్ గా తెలుస్తుంది, ఈ విషయంలో లోపల ఉన్న వాళ్ళకి ఏదో సంబంధం ఉందని. ఎవరో పెట్టి ఫోటో చూపించి ఆ పెట్టి చేసేలా చేశారు. ఈ షోలో యూజ్ చేసే పెట్టి. సార్ మీరే కదా చెప్పారు దీని వెనక గేండా పెండా ఉన్నారు అని. మరి మమ్మల్ని అనుమానిస్తారేంటి? ఎందుకంటే ఆ షాప్ అతను చెప్పాడు ఈ హత్యలో ఒక అమ్మాయికి కూడా సంబంధం ఉందని. ఒకవేళ గేందా పెండా వైఫ్ గానీ రిలేషన్స్ గానీ అయిండొచ్చు కదండి. హలో, అలాగా, ఏ హాస్పిటల్? మేము ఇప్పుడే అక్కడికి వస్తున్నాం. ఏమైంది సార్? కుక్కు దొరికాడు, కానీ వాడు ఇప్పుడు స్పృహలో లేడు. కుక్కుని ఎవరో తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. మేము కుక్కుని చూడొచ్చా సార్? ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. సరే ఓకే, పదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, ఈజ్ ఇట్ హాస్పిటల్? నేను ఇన్స్పెక్టర్ దయా, సిఐడి నుంచి మాట్లాడుతున్నా. మీ హాస్పిటల్లో కుక్కును ఒక అబ్బాయి అడ్మిట్ అయ్యాడు. మీ హాస్పిటల్కి వచ్చి చేరేంత వరకు ఆ అబ్బాయిని ఎవరూ కలవకూడదు. థ్యాంక్ యూ. ఫ్రెడీ, కుక్కు వాళ్ళ అమ్మ నాన్నకి విషయం చెప్పండి. పాపం చాలా బాధపడుతూ ఉంటారు. సార్ సార్, మిమ్మల్ని బ్రతిమలాడతాను, మీ అరే, కాళ్ళ మీద మేడం, మీరు పడతాను. ఏం చేస్తున్నారు? ఓకే, ఒక్కసారి సార్ నా కొడుకుని చూడనివ్వండి. ఇలా చూడండి, పిల్లాన్ని చూడడానికి ఎవరిని అనుమతించకూడదని మాకు సిఐడి చెప్పింది. ప్లీజ్ కోఆపరేట్. ఎందుకని వీళ్ళు పదే పదే కుక్కు వాళ్ళ కొడుకు అని చెప్తున్నారు? నేను మాట్లాడతాను. డాక్టర్ సార్, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కుక్కుకి మా తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ లేదు. మీరా ఇంకొకసారి ఆ మాట అన్నావు అంటే అంతే నువ్వు. మేమే కుక్కు వాళ్ళ అమ్మ నాన్నరా. నేనే సిఐడి దయా. కుక్కు ఇప్పుడు ఎలా ఉన్నాడు? స్పృహలోకి వచ్చాడా? లేదు, ఇంకా స్పృహలోకి రాలేదు, కానీ త్వరలోనే స్పృహలోకి వస్తారు. ఇతను సరైన సమయానికి తీసుకొచ్చి మంచి పని చేశారు, లేదంటే ఏమై ఉండేదో చెప్పలేము. మీ పేరేంటి? సార్ నా పేరు సుందర్. నాకు ఆ అబ్బాయి నీలక అడవిలో దొరికాడు సార్. వామ్మో, ఏంటిది? ఈ బాబు అడవిలోకి ఎలా వచ్చాడు? బాబు, బాబు కళ్ళు తెరవమ్మా, ఏమైంది నీకు? బాబు, పర్వాలేదు, పల్సున్నాయి. కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నాడు. వీడిని ఎలాగైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మీరు చాలా మంచి పని చేశారు. ఈ సొసైటీకి మీలాంటి వాళ్ళతోనే అవసరం ఉంది. దేవుడా, నేను ఒకే ఒకసారి అడుగుతున్నాను, నా కొడుకుని నాకు చూపించు. సరే శ్రేయ, వీళ్ళందరినీ వెళ్ళి కుక్కుని చూడమని చెప్పు. ఎస్ సార్, రండి. వెళ్ళండి. కుక్కు, నా ప్లీజ్, కొడుకు, వెనక్కి వెళ్ళండి. కేసులు కొంచెం కంట్రోల్ అవ్వు. నా కొడుకు ఎలాంటి పరిస్థితి? దీనికంతా కారణం ఎవరని తెలిస్తే మాత్రం చాలు. ఆ తర్వాత వాడిని ముందు మనం సుందర్ని తీసుకుని అడవిలోకి వెళ్దాం. అతనికి కుక్కు ఎక్కడ దొరికాడో ఆ స్థలాన్ని చూడాలి. మయూర్, ఓ పని చేయండి, మీరు ఇక్కడే పిల్లవాడితో ఉండండి, ఎవరిని కలవనివ్వద్దు. రండి సార్, ఇక్కడ నుంచి దగ్గరే సార్. వచ్చేసాను సార్. సార్ ఇదిగో ఇక్కడే. కుక్కు ఒంటరిగా ఈ అడవిలో ఏం చేస్తున్నాడు? ఆ నిందితుడు ఆ అబ్బాయిని ఇక్కడికి తీసుకొచ్చుంటాడు సార్. సార్, అయితే వాళ్ళ చోటు ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. వాళ్ళు కుక్కుని దాచిపెట్టిన చోటు. శ్రేయ, దివ్య, మీరు అటు వెళ్ళి చూడండి. నిఖిల్, నువ్వు ఇటు వెళ్ళి చూడు. ఇంకా తమ్ముడు, సహాయం పర్వాలేదు చేసి సార్. చాలా థ్యాంక్స్. ఓకే సార్.
ఖచ్చితంగా హంతకుడు ఇక్కడే కుక్కుని కట్టేసి ఉంచి ఉండాలి. రండి. సార్ మనం రావడానికి ఆలస్యమైంది. ఆ నేరస్తుడు వెళ్ళిపోయాడు. వాడు ఇక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఖచ్చితంగా ఏదో ఒక ఎవిడెన్స్ వదిలేసి ఉంటాడు. వెతకండి. కుక్కుని ఈ తాడుతోనే కట్టేశాడు అనుకుంటా. సార్ పాప ఒక చిన్న బాబుని ఇలా కట్టి పెట్టారా? తలుచుకుంటే బాధగా ఉంది సార్. కుక్కు ఎంత కష్టపడ్డాడో దానికంటే ఎక్కువ కష్టాన్ని వాడికి ఇస్తాను. వెతికి చూడండి ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందని. సార్ సార్ ఈ కత్తి దొరికింది. ఇందులో రక్తం ఎండిపోయి ఉంది సార్. ఎండిపోయిన రక్తం. అయితే ఈ కత్తితో ఎవరి మీద దాడి చేశారు? ఒకటి వాడు గాయపడి ఉండాలి, లేక హత్య చేసి ఉండాలి. సార్ ఇలా చూడండి. ఈ షూ ఈ షూ జురావర్ది. ఆయన బాడీలో ఒక్క షూయే ఉండింది. అయితే జురావర్ ఇక్కడికి వచ్చారా? అయితే ఈ కత్తితోనే జురావర్ని చంపేసి ఉంటారు. చెప్పు మయూర్. కుక్కు సృహలోకి వచ్చాడా? గుడ్, మేము ఇప్పుడే వస్తాము. ఇచ్చుడు, మేము హాస్పిటల్కి వెళ్తున్నాం. ఈ షూని కత్తిని నువ్వు ఫారెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్ళు. కనిపెడదాం ఈ రక్తం జొరావర్దా లేక ఇంకెవరిదని. కుక్కు, ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది నీకు? బాగున్నాను అంకుల్. నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. మీరు సిఐడి అంకుల్ కదా? దయా అంకుల్? పర్వాలేదే, నన్ను కనిపెట్టారా మీరు? అయితే సరే, ఆ సంతోషంలో మీరు యాపిల్ ఒకసారి కోరుకోండి. వద్దంకుల్. ఎందుకు ఎందుకు వద్దంటున్నావు? నేను నాన్న దగ్గరికి వెళ్ళాలి. అది కాదు, నాన్న దగ్గర తీసుకెళ్తాలే. ముందు యాపిల్స్ తినొచ్చు కదా. మీరు కూడా పెద్దోడయ్యి నాన్నలాగే గొప్ప మ్యూజిషియన్ అవ్వాలి కదా. నాన్నకంటే పెద్ద మ్యూజిషియన్ అవ్వాలి. సబాష్. దానికి మీరు చరవాలంటే ఏదో ఒకటి తినాలి కదా మరి. అందువల్ల నోరు తెరవండి, యాపిల్ని తినండి. గుడ్ బాయ్. నాకు మీ పేరంటే చాలా ఇష్టం, దయా. దీనికి అర్థం ఏంటి అంకుల్? దయకు అర్థం ఏంటంటే కరుణ చూపించేది, మోసి. మిగతా వాళ్ళ దగ్గర మంచిగా నడుచుకోవాలి. సరే కన్నా, నాతో విషయం చెప్పండి. మిమ్మల్ని బంధించింది ఎవరు? నీకేమైనా తెలుసా? వాళ్ళందరూ మోసగల అంకుల్. మళ్ళీ వాళ్ళని కలవకూడదు అనుకుంటున్నా. సరే, నువ్వు వాళ్ళని చూడొద్దు. వాళ్ళకి ముందే తెలుసా? లేదు. బాధపడకు కన్నా, మీ దయా అంకుల్ వాళ్ళని త్వరలో కనిపెట్టి వాళ్ళని ఇలా చూడండి సార్, మీ దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఒక్కసారి కుక్కుతో మమ్మల్ని మాట్లాడివ్వండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు తన్ని చూశారంటే తనకి బాగుంటుందిగా. ఒక్క నిమిషం ఆగండి సార్. ఆ, వాళ్ళందరూ కుక్కుతో మాట్లాడాలని చెప్తున్నారు సార్. ముఖ్యంగా శాండీ ఇంకా హస్బెండ్ వైఫ్. శాండీ ఆంటీ వచ్చారా? తనని నేను కలవాలి. సరే, లోపలికి రమ్మని చెప్పు వాళ్ళని. మీరందరూ లోపలికి రావచ్చు, రండి. శాండీ ఆంటీ, హలో. ఎలా ఉన్నావు బాబు? నేను బాగున్నాను. వీళ్ళిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? వీళ్ళిద్దరిని ఇక్కడి నుంచి వెళ్ళమనండి. వీళ్ళెప్పుడు మా నాన్నతో గొడవ పడేవాళ్ళు. వీళ్ళు చెడ్డవాళ్ళు కాదు కన్నా, మంచివాళ్ళు. అలాగా? 100%. బాబు కుక్కు, ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా? నొప్పేమీ లేదు కదా? నేను బానే ఉన్నాను, కానీ మీరెందుకు ఏడుస్తున్నారు? బాబు, నువ్వు యాపిల్ తిను. ఇక్కడ మనం ఏం మాట్లాడలేము, కాస్త బయటికి రండి. దయాంకుల్, నేను ఎప్పుడు ఇంటికి వెళ్తాను? అతి త్వరలోనే. నేను ఇప్పుడే వెళ్ళాలి. మ్యాజిక్ షో ఉంది, రెడీ అవ్వాలి. కన్నా, మీరు ముందు నయం అవ్వండి. నేను కోలుకున్నాను. నాన్న అస్తమానం చెప్తుంటారు, చలికాలమో వర్షాకాలమో తుఫాన్ వచ్చినా వర్షం వచ్చినా జ్వరం వచ్చినా ఏదొచ్చినా షో మాత్రం అయ్యో ఆకూడదు. బాబోయ్, నేను కూడా వస్తాను నీ షో చూడడానికి. అయితే సరే, ఓకే కుక్కు కన్నా, మీరు శాండీ ఆంటీ అంకుల్తో మీరు మాట్లాడుకోండి. నేను ఇప్పుడు వస్తాను. ఓకే ఓకే. టేక్ కేర్. సార్, మేమే వాడిని నిజమే నమ్మనానని మీరు ఎందుకు సార్ తనతో చెప్పలేదు? అంత ఈజీ కదా అలా చెప్పడం అంటే. ఇప్పుడు వాడికి సంబంధించిన వరకు జురావరే తన నిజమైన తండ్రి. మేము తనతో ఇది కూడా చెప్పలేదు. జురావర్, మీరు కొంచెం వెయిట్ చేయండి. టైం వచ్చినప్పుడు మేమే మీ కుక్కుని మీకు అప్పగిస్తాము. అంతేకాదు, ఇకపై తన జీవితం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్,
పాడుబడ్డ చోట్లో దొరికిన కత్తి యొక్క ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. ఏం తెలిసింది? సార్, ఆ కత్తి మీద లలిత్ అనే వ్యక్తి యొక్క ఫింగర్ ప్రింట్ దొరికింది. అలాగే ఆ రక్తం జురావర్ రక్తంతో మ్యాచ్ అవుతోంది. ఓ లలిత్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో చూడండి. ఈ లలిత్ చిన్న చిన్న తప్పుడు పనులు చేసేవాడు. సంవత్సరం జైలు నుంచి బయటకొచ్చాడు. ఇప్పుడు అంబావాడిలో ఒక టీ కొట్టు పెట్టాడు సార్. బయలుదేరండి, లలిత్ టీ కొట్టుకు వెళ్ళి మనం ఒక టీ తాగుదాం. హలో గులాబ్, ఎలా ఉన్నావు? తిన్నావా? నేనెప్పుడూ నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. రాత్రులు నిద్ర కూడా పట్టడం లేదు, పగలేమో పనితో హలో సరిపోతుంది. సార్, గులాబోతో తర్వాత మాట్లాడొచ్చు. మేము సిఐడీస్. హలో గులాబ్, నీకు నేను కాసేపటి తర్వాత ఫోన్ చేస్తాను. సారీ సార్. లలిత్ని పిలు. సార్, లలిత్ మీకెలా తెలుసు? లలిత్ గురించి మాకంతా తెలుసు, పిలు. సార్, దాదాపు 1 నెల నుండి తను ఇక్కడికి రాలేదు సార్. నువ్వెవరవే? నేను తన తమ్ముడు శ్యామ్ని. టీ షాప్ రన్ చేయడంలో తనకి ఏమాత్రం ఇష్టం లేదు సార్. చాలా నష్టం వచ్చింది సార్. అందుకని తను ఈ కొట్టిని నన్ను చూసుకోమని నాకు అప్పగించాడు. అదంతా సరే, ఇప్పుడు వాడెక్కడున్నాడో నీకు తెలుసు కదా? సార్, నేను చిన్నోడిని. తను దీని గురించి నాకు ఎప్పుడు ఏమీ చెప్పలేదు. సరే, ఒక విషయం చెప్పు. కొట్టుని నీ దగ్గర అప్పగించేటప్పుడు వాడు నీకేదైనా చెప్పాడా? వాడు ఏం చేస్తున్నాడు, ఏం చెయ్యబోతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు? తను భవిష్యత్తు గురించి నాకు ఎప్పుడు ఏమీ చెప్పలేదు సార్. కానీ సార్, తను ఎప్పుడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండేవాడు. తను పెద్ద పని చేయబోతున్నట్టు చెప్పేవాడు. వాడి నెంబర్ ఇవ్వు. 1979. సార్, నేను తనకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నా. అక్కర్లేదు. మేము వాడి గురించి కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చామన్న విషయం కూడా వాడికి తెలియకూడదు. అర్థమైందా? సచిన్, ఇప్పుడు ఈ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టండి. కమాన్ కుక్కు, నువ్విది చేయగలవు. ఆబ్రకడాబ్రా ఆబ్రకడాబ్రా గిలిగిలి. ఇందులో నుంచి రిబ్బన్ రావాలి కదా. ఆబ్రకడాబ్రా ఆబ్రకడాబ్రా గిలిగిలి. అరే దయా అంకుల్, మీరా? అరే రే కుక్కు కన్నా, ఎలా ఉన్నావు నువ్వు? చాలా ఫిట్ గా ఉన్నాను. ఫిట్? అన్ని ఏర్పాట్లు చేసేసావా? లేదు, నేను చేసే మ్యాజిక్ ఫెయిల్ అయిపోతోంది. ఏమైంది? తెలీదే. పర్వాలేదు, ఏం కాదులే. కన్నా, ప్రతి మనిషికి ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడే వాడు ఎందుకు పుట్టాడో అది తెలుసుకోగలుగుతాడు. నాకు అర్థం కాలేదు. దాని అర్థం ఏంటంటే, ఒక ఆర్టిస్ట్ ఎప్పుడూ ఆర్ట్తో కలిసే ఉండాలి. అంటే ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. చెప్తారు కదా, ప్రాక్టీస్ మేక్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి, అంత సరైపోతుంది. మీరు చెప్పిన ఈ విషయం నిజం కావాలి, అది చాలు. కానీ ఎందుకో తెలియదు, కానీ నాకు భయంగా ఉంది అంకుల్. భయమా? దేనికైనా భయం? ముఖ్యమైన విషయం ఏం కాదు, కానీ కొంచెం భయంగా ఉంది. సరే, నువ్వు కంటిన్యూ చెయ్యి. నేను నిన్ను తర్వాత కలుస్తాను, సరేనా? ఓకే. షో టైంలో ఏదో జరగబోతుందని నాకెందుకు అలా అనిపిస్తుంది. ఏదైనా సరే దాన్ని నేను ఎలాగైనా ఆపాల్సిందే. అరే వా సార్, ఈ శాండ్ని కాస్త చూడండి. అందుకని నాకు ఏ స్టంట్ తెలియదని అర్థం కాదు. నేను కూడా మంచి మంచి స్టంట్ చేశాను, మీకు తెలుసు కదా. కానీ ఈ శాండీ స్టంట్ చేస్తుంది కదా, ఇలాంటి స్టంట్స్ని 7 జన్మాల్లో కూడా మనం చేయలేము సార్. సరే ఫ్రెడీ, నువ్వు అనవసరంగా ఏది ట్రై చేయకు. నీ అవసరం మాకుంది అసలు. సార్, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందే, అది మీరు కొట్టినట్టుగా అదిరిపోతుంది సార్. వావ్, సూపర్.
అదిగో చూడండి పైన. ఆర్డర్. అరే వావ్ కుకు, వావ్, నువ్వు అద్దరి కొట్టేశావు. నువ్వే నంబర్ 1 మెజిషియన్, నంబర్ 1 మెజిషియన్. అభిజిత్, ఏంటి లలిత్ వాడి పార్ట్నర్ అనేది కన్ఫర్మా? అయితే ఎవరు తప్పించుకోలేరు. వెళ్ళండి. లేవండి లేవండి, ఆ, అందరూ లేవండి, బయటికి లేవండి, వెళ్ళండి. వెళ్ళండి. ఎవరు నీ పరిస్థితికి కారణమో వాళ్ళెవరో తెలిసిపోయింది. ఎవరు? వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఏ ఆగు సార్, శాండీ పారిపోయింది. శాండీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి పారిపోతున్నావు? అరే దేవుడా. రెడీ, ఏమైంది? శాండీ లోపల ఉంది సార్. సండే, తప్పించుకోలేవు నువ్వు. బయటికి వెళ్ళడానికి ఏ దారి లేదు. సండే, ఏయ్, ఎక్కడికి పారిపోతున్నావు? చెప్పాను కదా, సిఐడి నుండి తప్పించుకోవడం కుదరని పని కాదు, జరగని పని. ఇప్పుడు ఒక మ్యాజిక్ ని మేము చూపిస్తాం. ఈ మ్యాజిక్ తర్వాత చిలకలాగా చెప్పిందే చెప్తావు. హా, నేనే సరావన్ని చంపాను. ఎందుకు చంపావు? ఎందుకంటే నేను ఎంత చెప్పినా కూడా ఆయన నాకు సహాయం చెయ్యనన్నారు. ఎలాంటి సహాయం? ఒక మ్యూజియంలో డైమండ్ దొంగతనం చేయాలనుకున్నా. నేను ఆయనకి ఎంతో చెప్పాను, ఒక స్టేజ్ మ్యాజిక్ షో చేసి మనం గొప్ప వాళ్ళు అవ్వలేమన్నాను. కానీ అక్కడ ఒకే రోజులో ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ నేను చెప్పిన ఆయన ఒప్పుకోలేదు. ఆయన సిఐడికి చెప్తానని బెదిరించారు. అందువల్ల నువ్వు ఫోన్ చేసి ఆయన ఇంటి నుంచి బయటికి రప్పించావు. ఆ తర్వాత లలిత్తో కలిసి పాడు పడిపోయిన బంగ్లాకు తీసుకెళ్లావు. అక్కడే ఆయన్ని చంపేశావు. ఆ తర్వాత నీచమైన బుర్ర ఆలోచించింది. ఏ పనైతే జురావర్ చేయనన్నాడో ఆ పనిని తన కొడుకు కుక్కుతో చేయించాలనుకున్నారు. నువ్వు కుక్కుతో చెప్పావు ఈ షో అయిపోయాక తను నీకు సహాయం చెయ్యాలని. వాణ్ణి తప్పు చేయమని చెప్పావు. వాడు కుదరదని చెప్పడం వల్ల వాణ్ణి బెదిరించావు జురావర్ని చంపేస్తానని. దయాంకల్, దయాంకల్, దయాంకల్. హే, కుక్కు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నా గురించి మీకు తెలుసు కదా, నేను మంచివాణ్ణా లేక చెడ్డవాణ్ణా? నువ్వు చాలా మంచి అబ్బాయి, కానీ నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు? ఒకవేళ నేను దొంగతనం చేస్తే చెడ్డవాణ్ణి అయిపోతానా? అవును, కానీ నీకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది? మీకేం కావాలో చెప్పండి, డయాంకులు తీసుకొచ్చి ఇస్తాను కదా. మీరు తీసుకురాలేరు. నేను మ్యూజియంలో ఉన్న డైమండ్ని దొంగిలించాలి. నేను దొంగిలించకపోతే వాళ్ళు మా నాన్నని చంపేస్తారు. ఎవరిని వాళ్ళు చంపేది? ఇవాళ ఎవరు నాకు ఫోన్ చేశారు. ఇచ్చుడు కన్నా భయపడకు. ఎటువంటి తప్పుడు పని నిన్ను చేయనివ్వను. నువ్వు దొంగతనం చేయాల్సిన అవసరమే ఉండదు. కానీ మా నాన్న పరిస్థితి ఏం కావాలి? నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను, నువ్వు ఏడకుండా ధైర్యంగా దాన్ని తట్టుకోవాలి. అర్థమైందా? ఏమైందో చెప్పండి. మీ నాన్న ఈ ప్రపంచం వదిలి ఎంతో దూరం వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి రాలేడు. ఏంటి, నాన్న చనిపోయారా? కుకు, నాన్న. శాండీ ఆంటీ, నేనంటే మీకు ఇష్టం కదా. నాకు చాక్లెట్లు కొనిస్తారు, నాతో గేమ్ ఆడతారు. మరి మీరే మా నాన్నని చంపేశారు. సారీ బాబు. కుక్కు కావాలంటే నేను క్షమించుండొచ్చు, కానీ దేశపు చట్టం ఇలాంటి ఒక ఆడదాన్ని ఏనాడు క్షమించదు. ఒక చిన్న పిల్లోడి నుంచి వాళ్ళ నాన్నని విడదీశావు. నీకు చట్టం ఖచ్చితంగా శిక్ష విధిస్తుంది. జయవంతి, దాన్ని తీసుకెళ్ళండి. ఎస్ సార్. రా నడు. కుక్కు కన్నా, ఈ రోజు నుంచి నువ్వు వీళ్ళతోనే ఉండాలి. అది అస్సలు కుదరదు. వీళ్ళిద్దరిని నమ్మడానికి లేదు. అలా చెప్పకూడదు కన్నా. వీళ్ళిద్దరే నీకు నిజమైన అమ్మా నాన్నలు. మీ నాన్న జురావర్ నిన్ను దత్తత తీసుకున్నాడు. మీరు చిన్నప్పుడే కనపడకుండా పోయారు. అప్పటి నుంచి వీళ్ళు వెతుకుతూనే ఉన్నారు. అవును బాబు, మేమే మీ అమ్మ నాన్నమి. ఓకే, ఒకసారి మా దగ్గరికి రారా బాబు. వీళ్ళు నేను మ్యాజిక్ చేయడం ఆపరు కదా? లేదు కన్నా, లేదు. నీ సంతోషంలోనే మా సంతోషాన్ని మేము చూసుకుంటాం. అవును బాబు, రా బాబు. నా బంగారం. థ్యాంక్ యూ దయా సార్. మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకున్నారు. మీరు కుక్కుని జాగ్రత్తగా చూసుకోండి.
తను మీకు కొడుకు మాత్రమే కాదు, వాడు నా స్నేహితుడు కూడా. కుక్కుతో స్నేహం చేయాలంటే మీరు ఒక టెస్ట్లో పాస్ అవ్వాలి. ఎలాంటి టెస్ట్లు? మీరు ప్రతి సండే వచ్చి నా దగ్గర మ్యాజిక్ నేర్చుకోవాలి. వస్తారు కదా? నేర్చుకోండి సార్, అప్పుడే మీరు మ్యాజిక్తో హంతకుడిని పట్టుకోగలరు, కూర్చొని కేసుని సాల్వ్ చేయగలరు. సరే, ఓకే, ఒప్పుకుంటాను, నేర్చుకుంటాను. బంగారం.